ఏకంగా దోహా ఫాతిమాగా నామకరణం చేశాడు. మతం మార్చడమే కాకుండా తన పేరును కూడా మార్చేశాడు. అయితే అదే కంపెనీలో ఎప్పుడైతే ఆయన పనిచేస్తున్నటువంటి కంపెనీలోనే కీర్తితో పరిచయం ఏర్పడిందట. ఆ పరిచయం కాస్త ప్రేమ వరకు దారితీసింది. సో ఇద్దరి మధ్య ప్రేమ పెళ్లి జరిగింది. తర్వాత మత మార్పిడి కూడా జరిగింది. సో ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఫహద్ మళ్ళీ వేరే ఒక అమ్మాయితో ఉంటుండగా పట్టుకున్నాడు. రెడ్ హ్యాండెడ్గా భార్య పట్టుకుంది. సో ఫహద్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు పోలీసులు. సో ఫహద్ అదుపులోకి తీసుకున్నారు. అయితే బంజారా హిల్స్ పోలీసులు ప్రస్తుతం ఫహద్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. 1998లోనే పాకిస్తాన్ నుంచి భారత్లోకి వచ్చి ఇక్కడే స్థిరపడిపోయాడు. అన్ని రకాలుగా ఇక్కడి వాడే భారతీయుడు అన్నట్టుగా అన్ని ఐడెంటిటీలు కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇండియన్గా ఆధార్ కార్డ్, ఇండియన్గా ఓటర్ ఐడి అన్నీ కూడా ఇక్కడ ఆధారాలతోనే ఇక్కడే సమకూర్చుకున్నట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి అర్ధరాత్రి సమయంలో కరాటే కళ్యాణి ఆ అమ్మాయితో కలిసి ఆ యువకుడు ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళింది. సో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత రెడ్ హ్యాండెడ్గా వేరే ఒక అమ్మాయితో ఉండగా పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. చాలా మంది మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకున్న అర్ధరాత్రి సమయంలో ఒక హై డ్రామా చోటు చేసుకుంది. సో బంజారా హిల్స్ పోలీసులు ప్రస్తుతానికి ఫహద్ అదుపులోకి తీసుకున్నారు. ఒకసారి అక్కడ ఏం జరిగింది అనేది మనం చూస్తున్నాం. ఆ బ్లర్ లో కనిపించేటువంటి ఆ అమ్మాయే కీర్తి అలియాస్ దోహా ఫాతిమా. సో తను పనిచేసినటువంటి కంపెనీలోనే ఈ యువకుడితో పరిచయం ఏర్పడింది. అయితే కొంత డీటెయిల్డ్గా వెళ్తే కనుక ఆల్రెడీ ఆ అమ్మాయికి ఒకసారి వివాహం అయిందట. తనకు కూతురు కూడా ఉంది. ఆ తర్వాత తన భర్త వదిలేసాడా విడాకులయ్యే తెలియదు. కానీ మళ్ళీ ఓ కంపెనీలో పనిచేస్తుండగా ఇక్కడ ఈ పాకిస్తానీ యువకుడితో పరిచయం ఏర్పడిందట. అయితే తను పాకిస్తానీ అని ఎక్కడ కూడా రివీల్ చేయకుండా సీక్రెట్గా గోప్యంగా ఉంచాడు. ఓ ఇండియన్ అనే చెప్పుకున్నాడు. నువ్వంటే నాకు ఇష్టమని పదే వెంటపడేవాడు. నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేవాడు. నన్ను వేధింపులకు పాల్పడుతుండేవాడు. ఇక నిజంగా నాకు ఒక మగతోడు అవసరం అనుకో నేను కూడా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అయినా నాకు పెళ్లి సమయంలో కూడా నువ్వు మతం మారని ఎక్కడికి చెప్పలేరు. ఆ తర్వాత బలవంత పెట్టాడు, ఇబ్బంది గురి చేస్తూ ఉండేవాడు. నన్ను నా కూతురు ఇద్దరు కూడా బలవంత పెట్టి మతం మార్పించేశాడు. ఇప్పుడు అయినా కూడా ఊరుకుంటూ ఉండగా నన్ను కాదు అని చెప్పి నన్ను పక్కన పెట్టి వేరే ఒక అమ్మాయితో మళ్ళీ ఇదే రకంగా లవ్ జిహాద్లో భాగంగానే లవ్ జిహాద్ మాదిరిగానే నన్ను వివాహం చేసుకున్న మతాన్ని మార్చేసి ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా ఇదే రకంగా మోసగించి మతం మార్చాలని ఒక దురుద్దేశంతో ఈ దుర్మార్గుడు ఈ నీచ్ కమెంట్ కుత్తే పాకిస్తానీయుడు ఉన్నాడు అని చెప్పి ఆ మహిళ చెప్తోంది. రాత్రి ఒక హై డ్రామా చోటు చేసుకుని కరాటే కళ్యాణితో కలిసి అక్కడికి వెళ్ళిపోయి పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీసులు ఇప్పుడు హ్యాండెడ్గా అక్కడ ఫహద్ అదుపులోకి తీసుకున్నారు. సో ప్రస్తుతానికి ఒకసారి కరాటే కళ్యాణి మాట్లాడుకొచ్చారు ఈ విషయం పైన. తనేం మాట్లాడారో చూద్దాం. మన సిస్టర్ తన కీర్తి ఆ అమ్మాయి చాలా సంవత్సరాలుగా ఇక్కడ వంచబడింది. 10 సంవత్సరాల కింద పెళ్లి చేసుకున్న ఒక పాకిస్తానీ ముస్లిం దాన్ని ఈరోజు విడిచిపెట్టి వేరే అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకుందామని అమ్మాయిని డైవోర్స్ అడుగుతున్నాడు. ఒక బాబు కూడా ఉన్నాడు. ఇలా అమ్మాయిని లవ్ జిహాద్ చేసి అమ్మాయిని ఇట్లా పెళ్లి చేసుకొని వదిలేయడం ఎంతవరకు కరెక్ట్? అతనివి ఇంకా లాంగ్ టర్మ్ వీసాలోనే ఉన్నాడు. అతను వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా రాలేదు. అన్ని ఫేక్ డాక్యుమెంట్స్, తన సర్టిఫికేట్స్ కూడా జాబ్ చేస్తున్న దగ్గర కూడా ఫేక్ ఉంది. మొత్తం ఆమెను కొట్టడం తిట్టడం చాలా నరకం చూపించాడంట. ఇన్నాళ్ళకి అమ్మాయి ఇక్కడికి వస్తే పోలీస్ వాళ్ళు ఇప్పుడు వస్తే వాళ్ళతో కలిసి వెళ్దామని వెయిట్ చేస్తున్నాను. ఆ అమ్మాయి మాటల్లో వినండి ఏం చెప్తున్నారు. నమస్తే అండి, నా పేరు కీర్తి. నేను 24/7లో పనిచేసేటప్పుడు ఈ అబ్బాయిని కలిసినప్పుడు నేను ఆల్రెడీ పెళ్ళై నాకు అప్పుడు డివోర్స్ కూడా అయిపోయింది. అయినా వీడు నన్ను లోడ్ చేసి నేను చూసుకుంటూ అది చేస్తానని చెప్పేసి నాకు ధైర్యం ఇచ్చేసి నాతో పెళ్లి చేసుకున్నాడు. అప్పటికి వాడు పాకిస్తానీ అది ఇది అని కూడా ఏమీ చెప్పలేదు. కాకపోతే తర్వాత పెళ్లి చేసుకుని నన్ను బాగా హింసించాడు. నా డబ్బులు కావాలి, నా పైసలు కావాలని చెప్పేసి ఆస్తి తీసుకుంటా అది ఇది అని చెప్పేసి కూడా బాగా కొట్టేవాడు. నువ్వు నా మాట వినట్లేవు, నువ్వు ఎట్లయినా ముస్లిం అయిపోవాలి, నువ్వు ముస్లింగానే ఉండాలి అది ఇది అని చెప్పి నాకు ఫోర్స్ఫుల్గా కన్వర్ట్ చేశాడు. నా కూతుర్ని కూడా ఫోర్స్గా కన్వర్ట్ చేయించి ఇప్పుడు 10 years తర్వాత నాకు చీట్ చేసేసి వాడు ఇక్కడ ఇంకో అమ్మాయితో ఉన్నాడు. అవన్నీ సపోర్ట్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ కూడా వాడికి సపోర్ట్ చేస్తున్నారు. ఇవన్నీ ఏదో నా తప్పు వల్ల వాడు చేస్తున్నాడు అది ఇది అని చెప్పేసి వాళ్ళ మదర్కి అన్నీ తెలుసు, వాళ్ళ అమ్మమ్మకి అన్నీ తెలుసు. వాడు ఇంట్లో ఖాళీ చేసేసుకొని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం వచ్చి అడగట్లేరు, చేయట్లేరు. ఫైనాన్షియలీ కూడా నాకు ఏ సపోర్ట్ లేదు. నేను అన్నీ నేనే చేసుకున్నాను. ఇంకా కాకుండా నా దగ్గర నుంచి లోన్లు అవన్నీ తీపించుకొని నాకు ప్రతి లోన్లు అవన్నీ తీపించుకొని వాడు నన్ను బాగా హింస పెట్టేసి అవన్నీ పేమెంట్లు కూడా నేనే చేసుకుంటూ కష్టపడుతూ పిల్లల్ని కూడా నేనే చదివించుకుంటున్నాను. నేను ఆల్రెడీ వాడికి 10 lakhs ఒకసారి లోన్ తీసి ఇచ్చాను, మళ్ళీ ఇంకోసారి 10 lakhs లోన్ కూడా ఇచ్చానండి. ఇంట్లో అన్ని ఖర్చులు నేనే చూసుకుంటాను, రేషన్ దగ్గర నుంచి అన్నీ నేనే చూసుకుంటున్నానండి. ప్లీజ్ నాకు ఎట్లయినా హెల్ప్ చేసేటట్టు చూడండి. వాడి డాక్యుమెంట్స్ వాడు నాకు 24/7 నుంచి తెలుసు అండి.
24/7లో పనిచేశాడు. అప్పటికి వాడి దగ్గర ఆధార్ కార్డు అవన్నీ వాడి దగ్గర అప్పటికి ఉంది కాబట్టి వాడు ఒక ఇండియన్ అని మనకు తెలుసు. వాడు పాకిస్తానీ అని ఎప్పుడు డౌట్ రానివ్వలేదు, ఏం కాలేదు. అది కాకుండా వాడికి పెళ్లి తర్వాత వచ్చేసిందని కూడా నాకేం తెలియదు దాని గురించి. కాకపోతే వాళ్ళ అమ్మ ఇంకా వాళ్ళ తమ్ముడు ఇంకా ఎల్టీవీలోనే ఉన్నారు. అయినా వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు, పాన్ కార్డులు అన్నీ ఉన్నాయి సార్. వాళ్ళు అవన్నీ పెట్టుకొని ఇక్కడ ఇండియన్ లీగల్స్ లాగానే ఉంటున్నారు. కాకపోతే ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఫేక్. ఇంకా వీళ్ళు ఆల్రెడీ 2010-2011లోనే డాక్యుమెంట్స్ అన్నీ చేపించుకొని ఇప్పుడు వాళ్ళు ఇండియన్స్ లాగా ఉండి ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? మౌంట్ బంజారా కాంప్లెక్స్ ఇక్కడ బ్రెంచ్ ఆపోజిట్ కాంప్లెక్స్ ఉండేది. ఇక్కడ A102లో వాళ్ళిద్దరు ఉన్నారు. వాడు రోజు నన్ను కొట్టడం చేయడం, ఇప్పుడైతే నన్ను థ్రెటన్ కూడా చేస్తున్నాను. నేను డివోర్స్ ఇవ్వకపోతే నన్ను చంపేస్తాను, నేను ఇదే ఒకటి చేస్తానని నన్ను ఏదో ఒకటి చేస్తాను, నేను నీతో ఉండను, నువ్వు నాకు వద్దు, నన్ను బాగా కొడుతున్నాడు, తిడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడండి. ఇంకా ఇప్పుడు ఈ అమ్మాయితో ఉండడానికి కోసం నన్ను డివోర్స్ ఎట్లయినా ఇవ్వాలి, నువ్వు ఏం చేసినా పర్లేదు, నిన్ను చంపి నేను జైలుకి వెళ్తాను కానీ నేను నీతో ఉండను, అలాంటి నాకు బాగా హెరాస్మెంట్ ఇంకా ధమకీలు ఇస్తుంది. రైట్, తనకు పరిచయమైనటువంటి వ్యక్తి ఇండియన్ అనుకున్నాను. నేను 24/7లో పనిచేస్తున్న సమయంలో నాకు ఆ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త నన్ను పదే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో నేను కూడా అంగీకరించాను, వివాహం చేసుకున్నాను. ఇప్పుడు నన్ను కాదని ఇంకొక మహిళ దగ్గరికి వెళ్ళిపోయి ఆ మహిళతో మళ్ళీ ఇదే రకంగా నన్నే పెళ్లి చేసుకొని మతం మార్పించేశాడు, బలవంతంగా మతం మార్పిడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత వేరే ఒక అమ్మాయిని కూడా ఇదే రకంగా పాల్పడుతున్నటువంటి పక్కా సమాచారంతో రెడ్ హ్యాండెడ్గా నేను పట్టుకున్నానని చెప్పి ఆ బాధితురాలు చెప్తోంది. మా ప్రతినిధి పెట్రిషా కూడా అందుబాటులో ఉన్నారు. పెట్రిషా, సో అప్డేట్స్ ఏంటి? అక్కడ ఆ పాకిస్తానీడు లాంగ్ టర్మ్ వీసాలో ఇక్కడ ఉంటూ ఉన్నాడు, లాంగ్ టర్మ్ వీసా ఉంది, కానీ ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఇండియన్ అని చెప్పి ఒక అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకొని తనతో పాటు కొన్ని రోజుల పాటుగా ఉన్న తర్వాత ఇప్పుడు కాదు అని చెప్పి వేరే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోవడం కొంత హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా పాకిస్తానీయుడు లవ్ జిహాద్కి పాల్పడ్డాడు. హిందూ అమ్మాయిలే టార్గెట్గా వారికి ఈ రకంగానే ప్రేమ పేరు చెప్పి పెళ్లి చేసుకొని మత మార్పిడులకు పాల్పడుతున్నాడు. సో రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు పోలీసులు ఏం చెప్తున్నారు? అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ లో ప్రస్తుతం పాకిస్తాన్ వ్యక్తి అని కూడా తెలుస్తుంది. మౌంట్ బంజారాస్ కాలనీలో కూడా పాకిస్తానీ యువకుడు గత కొన్నేళ్లకే ఇక్కడ నుంచి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వచ్చేసింది. హైటెక్ సిటీ సిప్పెల్ కంపెనీలో పనిచేస్తూ ఒకవైపు కీర్తి అయిన ఒక అమ్మాయిని కూడా ప్రేమిస్తూ నేను పెళ్లాడతాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకో అంటూ కూడా ఇలా ప్రేమ పేరుతో కూడా పెళ్లి చేసుకొని మార్చ్ 2016లో అతను పెళ్లి చేసుకున్నాడు. కీర్తి కూడా హిందూ మహిళ, ఒకవైపు మత మార్పిడి చేయాలి, అప్పుడే నేను పెళ్లాడతానంటూ కూడా మొదట నేను ముస్లిం అన్నట్టు ఇటువంటివి ఏవి చెప్పకుండా అమ్మాయిని పెళ్లాడి దాని తర్వాత దోనా ఫాతిమా అనే పేరు కింద కూడా ఆమెని మత మార్పిడి చేయడం జరిగింది. ఆ తర్వాత మరో మహిళతో కూడా ఎక్కడైతే కంపెనీలో ఆయన పనిచేస్తూ ఉన్నాడో హైటెక్ సిటీలో, అదే కంపెనీలో అతను మాట్లాడడము ఆ మహిళతోని, అదే కాకుండా భార్యని ఒకవైపు తనతో సరిగా మాట్లాడకపోవడం, తనని కొట్టడం, హింసించడం ఇదంతా తరచూ చేసేవాడు. ఎవరైతే భార్య కీర్తి అలియా దోహా ఫాతిమా ఉందో ఒకవైపు పెళ్లి పేరుతో మోసాలకి పాల్పడుతున్నాడంటూ కూడా రెడ్ హ్యాండెడ్ గా అతను బంజారాస్ ఉన్న ఎక్కడైతే ఆ మహిళతో సహజీవనం చేస్తున్నాడో అక్కడ రెడ్ హ్యాండెడ్ గా బంజారాస్ పోలీస్ స్టేషన్ లో మహిళతో పాటు వాళ్ళ భర్తని కూడా పట్టించడం జరిగింది. ఎవరైతే మహిళతో అతను సహజీవనం చేస్తూ ఉన్నాడో ఆ మహిళ కూడా మరో హిందూ మహిళ అని తెలుస్తున్నది. ప్రధానంగా హిందూ మహిళలను టార్గెట్ చేస్తూ వాళ్ళకి ప్రేమ పేరుతో మోసాలు చేస్తున్నారంటూ కూడా భార్య దోహా ఫాతిమా అలియా కీర్తి కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్. వీళ్ళ కుటుంబం అంతా కూడా ఇండియాకి వచ్చేసింది. పాకిస్తాన్ లో 1988లో వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యి 1998లో మాత్రం వాళ్ళు హైదరాబాద్కి వచ్చేసారు. ఫ్యామిలీ అంతా కూడా ఈ మత మార్పిడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటది. హిందూ మహిళలను టార్గెట్ చేస్తూ ప్రేమ పేరుతో వాళ్ళని మోసాలు చేస్తూ పెళ్లిళ్ళు చేస్తూ బిట్రే చేస్తున్నారు వాళ్ళు. ఇటువంటి నిందితులకి శిక్ష పడాలంటూ కూడా దోహా ఫాతిమా కీర్తిగా పేరు మార్చుకున్న మహిళ కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తుంది. పెట్రిషా, ఇప్పుడు కీర్తికి ఫస్ట్ మ్యారేజా, అంటే తన గతంలో కూడా వివాహం ఆడింది అనే రకంగా ఏదో మాట్లాడుతున్నారు, కొన్ని వార్తా కథనాల్లో వస్తోంది. తనకి ఫస్ట్ మ్యారేజా, ఆ ఫహాద్ అనే వ్యక్తిని పాకిస్తానీ అని తెలియకుండానే పెళ్లి చేసుకుందా? అంటే అక్కడ పాకిస్తాన్ ఎక్కడటువంటి ఆధారం లభించింది అనుకోవాలి ఇప్పుడు? కీర్తిది కూడా మొదటి మ్యారేజ్ అంటూ ప్రిలిమినరీ గా తెలుస్తుంది.
పూర్తి వివరాలు రావాలి. కానీ ఏదైతే ముస్లిం అని తెలియకుండా మొదట దాచిపెట్టి ఆ తర్వాత నేను